తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వారసత్వపు హీరోల హవా నడుస్తున్న సమయంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. తన మొదటి సినిమా వెరైటీ టైటిల్ హృదయకాలయం చిత్రంతో నవ్వులు పూయించిన సంపూర్ణేష్ బాబు తన వెరైటీ డ్యాన్స్, పంచ్ డైలాగ్స్, పేరడీ యాక్షన్స్తో బాగా సందడి చేశారు. తర్వాత సింగం 1, 2, 3 చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటించి మరోసారి నవ్వించారు. తాజాగా ఇప్పుడు కొబ్బరిమట్ట చిత్రంతో త్రిపాత్రాభినయం చేస్తూ మరోసారి నవ్వుల పువ్వులు పూయించడానికి వస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడు, పాపారాయుడు ఇలా 3 విభిన్న పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు సంపు. అంతేకాదు ఈ చిత్రంలో సంపు పాట కూడా పాడారు. గతంలో మోహన్ బాబు నటించిన పెదరాయుడు గెటప్ లో కనిపిస్తూ ఆడవాళ్ల గురించి చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ తో అదరగొట్టారు. నిజంగా చిన్న రేయ్ కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి పావుకిలో లడ్డూలు, అరకిలో చెకోడీలు పెట్టి దున్నపోతుల్లాంటి ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాళి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి వాడు చేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగపెట్టి కాఫీ పొడి, టీ పొడి కలిపి పెట్టి పిల్ల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్ద మందారం ఆడదే ఆధారం మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పెడంతా మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా బ్లడీ ఫుల్. ఇలా మనోడు గుక్క తిప్పుకోకుండా కొట్టే డైలాగ్స్ చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. నిజంగా పంచ్ డైలాగ్స్ కొట్టడంలో సంపూర్ణేష్ కి సాట్లేదనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ హల్చల్ చేస్తోంది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.